ఈ ప్రాబ్లంకి ఇది ఎలా సింప్లిఫై చేయాలో అంటే ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చేసారు. ఈ పార్ట్ అంతా కూడా ఎలా సింప్లిఫై చేయాలో పిక్ పెడతాను చేసి. ముందర దీన్ని a² - b² వచ్చేటట్టుగా ఎలా రాయాలి అది పెడతాను ముందర. 6 - 2x² + x. ఇక్కడ దీని ముందర -2x² + x + 6 అని రాదు. -2 కామన్ తీస్తాం. ఇప్పుడు x² మైనస్ అంటే మైనస్ ప్లస్ కదా, అందుకు మైనస్ 1x ఉంది. 1x ఎలా రాయొచ్చు? 2 × 1/2 అని రాయొచ్చు కదా, సో అలా రాసాము. నెక్స్ట్ 6 అంటే 2 × 3 + 6 కదా, -2 × -3. దట్ ఈజ్ ఈక్వల్ టు -2 × x² మైనస్ ఈ 1/2xని 2ab ఫామ్లో రాద్దాం. 2 × a అంటే 1/4, b అంటే x -3. ఇప్పుడు ఈ పార్ట్కి +1/16 -1/6, ఎందుకంటే b 1/4, 2a అంటే x, b అంటే 1/4. సో b² రావాలి కదా, a² - 2ab + b² కింద రాద్దాం. అది b² అంటే b అంటే 1/4, 1/4 హోల్ స్క్వేర్ అంటే 1/6. యాడ్ 1/16 అండ్ సబ్ట్రాక్ట్ 1/16, -3 అలాగే వచ్చింది. దట్ ఈజ్ ఈక్వల్ టు -2 × x మైనస్ దీన్ని ఇప్పుడు ఎలా రాయొచ్చు? ఈ +1/16 x² - 2x × 1/4 + 1/16 x - 1/4 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు కదా, మైనస్ ఇది 49/60. దట్ ఈజ్ ఈక్వల్ టు -2 × x - 1/4 హోల్ స్క్వేర్ మైనస్ 49ని √49 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. సో √49/4 హోల్ స్క్వేర్ అంటే ఇప్పుడు మనకి x² - a² ఫామ్లోకి వచ్చింది. ముందర ఈ రకంగా చేసుకున్నాక అప్పుడు సెకండ్ పార్ట్ అంతా కూడా సింప్లిఫై చేస్తాం. సెకండ్ పార్ట్ ఇది ఉంది కదా, ఇది ఫస్ట్ పార్ట్ ఏం లేదు. ఈ ఇది 6 - 2x² + x హోల్ పవర్ 3/2 అనేది అది అలా ఉంచేసి ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. ఇది ఈ పార్ట్ అది సింప్లిఫై చేస్తాం ఈ రకంగా. 13/2 ఇంటూ దీన్ని √2 ఇంటూ √49/4 హోల్ స్క్వేర్ అంటే a² - x² కింద రాసాక మనకి ఫార్ములా ఉంది. ఇక్కడ 13/2లో కూడా ఈ √2 బయటకు తీసుకొస్తే అప్పుడు √2 క్యాన్సిల్ అయిపోయి 13/√2. దీనికి మనకి ఫార్ములా ఉంది ఏంటంటే √a² - x² dx ఈజ్ ఈక్వల్ టు x/2 ఇంటూ √a² - x² ప్లస్ a²/2 sin 1 x/a ప్లస్ దాన్ని ఆ ఫార్ములా అప్లై చేసాం. ఇక్కడ అప్లై చేసి రాస్తే ఈ రకంగా వచ్చింది. x ప్లస్లో x - 1/4 కదా ఉంది, x - 1/4/2 ఇది √a² - x² ప్లస్ a²/2 అంటే √49/4 హోల్ స్క్వేర్/2 sin 1 x/a sin 1 x - 1/4/√49/4 ఆ రకంగా రాస్తారు. sin 1 x ప్లస్ అప్పుడు సింప్లిఫికేషన్ ఇలా రకంగా చేయాలి. ఇక్కడ లోపల 49 కామన్ తీసేయచ్చు. అంటే సెకండ్ పార్ట్ తీసుకున్నాం ముందర. ఈ x - 1/4 ఇంటూ ఇది ఇలా ఉంచి ఫస్ట్ పార్ట్ని 13/√2 ఇంటూ ఈ సెకండ్ పార్ట్ని తీసుకుని అందులో అప్పుడు ఆ 49 తీసాం. ఇక్కడ ఉంది కదా 49 √49 హోల్ స్క్వేర్, అందులో 49 తీసాం బయట. 13 × 49/32 వస్తుంది డినామినేటర్. sin 1 4x - 1/7. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ తీసుకున్నాం ప్లస్ ఇది 13/16 ఈ పార్ట్ 13/16 ఇంటూ 4x - 1 ఇంటూ 6 - 2x² ప్లస్ x ఈ రకంగా వస్తుంది. ఆ రకంగా సింప్లిఫై చేయాలి. నెక్స్ట్ అలాగే ఇంకొక ప్రాబ్లం ఉంది కదా, ఇది ఇంటిగ్రల్ dx/3 cos x + 4 sin x + 6. ఇదంతా అయిపోయాక ఇక్కడికి వస్తాం కదా 3t² + 8t + 9 అన్నది అది ఈ రకంగా సింప్లిఫై చేయాలి. 3t² + 8t + 9ని 3 కామన్ తీసిస్తే t² + 8t/3
3 ఇంటూ 80/3 ఎంత? 3 క్యాన్సిల్ అయిపోతే 80 కదా, ప్లస్ అలాగే 9ని 3 ఇంటూ 3 ఆ రకంగా రాస్తాం. ఇప్పుడు దీన్ని a² ప్లస్ 2ab ప్లస్ b² కింద రాద్దాం. t² ప్లస్ 2ab అంటే 2 ఇంటూ t ఇంటూ b అంటే 4/3 ప్లస్ 4/3b కాబట్టి b² ఎంత అవుతుంది? 16/9. సో యాడ్ 16/9 అండ్ సబ్ట్రాక్ట్ 16/9 ప్లస్ 3. ఇప్పుడు యాడ్ 16/9ని దీనికి ఇద్దాం, ఇచ్చి అప్పుడు దాన్ని ఎలా రాయొచ్చు? t ప్లస్ 4/3 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు కదా, a ప్లస్ b హోల్ స్క్వేర్ కదా, ప్లస్ 11/9 మైనస్ 16/9 ప్లస్ 3 అంటే ప్లస్ 11/9. ఇప్పుడు దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ t ప్లస్ 4/3 హోల్ స్క్వేర్ ప్లస్ దీన్ని ఎలా రాయొచ్చు? 11/9 √11/3 హోల్ స్క్వేర్ రాయొచ్చు. ఈ రకంగా చేశాక ఇప్పుడు మనకి ఇది x² ప్లస్ a² కింద వచ్చింది కాబట్టి నెక్స్ట్ కంటిన్యూషన్ చేస్తాను. ఇది ఈ రకంగా చేస్తాను. x² ప్లస్ a² కింద వచ్చాక అప్పుడు దానికి 1/a dx/x² ప్లస్ a² ఈజ్ 1/a tan ఇన్వర్స్ x/a కదా, 1/a అంటే 1/a అంటే √11/3 tan ఇన్వర్స్ x/a. ఈ రకంగా చేస్తాం. ఈ రకంగా చేయాలి. థ్యాంక్ యూ.